లావణ్య త్రిపాఠి మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ చాలా ప్యూర్ సోల్. చాలా ప్యూర్. ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు పర్టికులర్గా ఇన్సిడెంట్ ఏంటంటే, నేను 28 చేస్తూ 28కి ముందు వేరే చిన్న చిన్న సినిమాలు హీరోగా వస్తున్నాయి. లక్ష్మీదేవి కొలెక్క ఉందని ఒక సినిమా చేశారు. అప్పుడు లావణ్య గారు లావణ్య గారు ఎందుకంటే తను తెచ్చుకున్న రెస్పెక్ట్ అది. అంటే నేను లావణ్యాన్ని చూశాను, తను గ్రో అయ్యే స్టేజ్లో మేము రిహర్స్ చేసే టైం లావణ్యాన్ని చూసి ఇప్పుడు లావణ్య గారిని మాట్లాడారు. అంటే ఆ సినిమాకి వేరే ఏ హీరో అయినా సజెస్ట్ చేయొచ్చు, లేకపోతే వద్దనొచ్చు, కానీ ఆ డైరెక్టర్ నవీన్ అయితే బాగుంటుంది అన్నప్పుడు తను యాక్సెప్ట్ చేశాడు. నా బ్యాడ్ టైం అది, అంటే నాకు మార్కెట్ లేదు, నన్ను చూడు, నాకు సినిమా అవకాశం ఫెయిల్స్ అయినాయి ఆ టైంలో, చాలా ఫెయిల్యూర్గా ఉన్నా. బట్ షీ స్టిల్ రిమెంబర్డ్ దట్ ఓకే మీకు ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదండి. తన ద్వారా నాకు ఒక 4 months సర్వైవల్ దొరికింది ఆ టైం. అంటే ఇప్పుడు అది దొరకకుండా వచ్చి కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ఆవిడ ఒప్పుకోవడం ఆవిడ గొప్పతనం, దాన్ని గుర్తుపెట్టుకుని మీరు అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పడం అనేది నిజం కదా, ఫ్యాక్టే కదా. ఆ 4 months నాకు వచ్చిన డబ్బులు, నాకు వచ్చిన రెమ్యునరేషన్, ప్లస్ నాకు వచ్చిన ఒక సినిమా, ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్, ఆవిడతో కాంబినేషన్గా ప్రమోట్ చేసిన టైం, దట్ రియల్లీ హెల్ప్ మీ అవుట్ ఫర్ అనదర్ స్టెప్ కదా. సో ఇండస్ట్రీలో మీ నడక ఆకుండా వెళ్ళింది. సో ఆవిడ ఆ స్టేజ్లో ఉంటూ నాతో చేయడం ఓకే అని చెప్పారు కదా, అది నేను ఎప్పుడు మర్చిపోలేను.